సూర్యుని యొక్క రథానికి ఉండేటటువంటి గుర్రములు ఎటువంటి ఉంటాయో అటువంటి గుర్రములు, బాణతూణీరములు, బాణములు, కవచము, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఒక అద్భుతమైన రథం ఆ హోమంలోంచి బయటకు వచ్చింది. ఆ రథాన్ని ఎక్కి యుద్ధానికి వెళ్ళాడు. ఒకసారి అలా వెళ్ళినటువంటి బలిచక్రవర్తి యొక్క తేజస్సు దుర్నిరీక్ష్యమైంది. చూడడానికి కూడా సాధ్యం కాదు. అలా వెలిగిపోతున్నాడు. ఎందుకంటే గురువుల యొక్క ఆశీర్వచనం ఉంది. ఇప్పుడు బలిచక్రవర్తికి గురువు గారు ఆశీర్వచనం ఉంది. మరి దేవేంద్రుడు గెలవాలంటే దేవేంద్రుడు తన గురువును ఆశ్రయించాడు. బృహస్పతి పిలిచి అడిగాడు, బలిచక్రవర్తి గురువుల ఆశీర్వచనంతో తేజస్సుని సంతరించుకొని ఇంత గొప్ప యుద్ధ పరికరములతో నా మీదుగా యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు బలిచక్రవర్తిని ఎదుర్కొనడం అంత తేలికగా నాకు కనపట్టలేదు. మీరు మాకు గురువులు, మేమేమి చెయ్యాలో మాకు హితోపదేశం చేయండి అన్నారు. బృహస్పతి అన్నారు, శక్తివంతుడవైతే యుద్ధం చేసి వీరమరణం పొందాలి. కాదంటావా అవతల వారి మీద గెలవాలి. 3, ఇది సమయము కాదు, ఆనుకూల్యత లేదు అనుకుంటావా అసలు యుద్ధానికి వెళ్లకుండా సమయం కోసం ఎదురు చూడడం మంచిది.